అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీ అందరికీ స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అయిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట దేవ ధవళాచల అనే పాట యొక్క రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఇది కేవలం నిడివి 40 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నది మొదటి భాగం అయ్యేప్పటికీ. అయినా కానీ దీనికోసం ప్రత్యేకంగా ఒక భాగం చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, ఆ పాటలో అంత క్లిష్టతరమైనటువంటి గమకాలు సంగతులు ఉంటాయి. అందులో మరి పాడింది ఎవరు? ఘంటసాల మాస్టర్ గారు. కాబట్టి ఈ 40 సెకండ్ల నిడివి కోసం ప్రత్యేకంగా ఈ భాగం చేయడం జరుగుతుంది. గమకాలు జాగ్రత్తగా పరిశీలించండి. ఎక్కడున్నామంటే పంకజ నయన ఆ చరణం, అదే అనమాట ఆఖరి చరణం, అది చేయాలి. ఇక్కడ మనకి కాపీ రాగం మొదలైపోయింది, ఆఖరి అంటే ముందు భాగం చివరిలో. అందువల్ల ఇక్కడ గావన్ ఘాటు వస్తాయి, అలాగే దావన్ దాటు కూడా వస్తాయి. సో జాగ్రత్తగా గమనించండి. ప ప ప మద ప మగ స రి గ రి, ఇక్కడ ఘాటు, ఇక్కడ గావన్. స్లైడ్స్ గమకాలు అంటే జార్చడం, స్లైడ్ అది. తర్వాత గమకాలు జాగ్రత్తగా పరిశీలించండి. తర్వాత రిమబదని ఒక రాగం చెప్పాను కదా, ఘంటసాల మాస్టర్ పాట అంటేనే ఒక రాగం ఉంటుంది. మొదటి భాగంలో కూడా ఒక పెద్ద రాగం ఉంది, అది చూసాము. ఇక్కడ కూడా ఈ చరణంలో కూడా ఒక రాగం ఉంది. ఆ రాగం స్వరాలు చెప్తున్నాను. రిమబదని దశని ద ప మ గ రి స స మ రి ప మ ని ప ని ద ప మ ని ప, ఇది రాగం. బాబా బాబా బాబా, వాట్ ఎ కంపోజిషన్. మళ్ళీ చూద్దాం ఆ రాగం స్లోగా. అని మళ్ళీ అదే లైన్ పాడతారు. ఇక్కడ ప ప ప కాకుండా మ ప ప ప మ ద ప, అని ఒక సంగతి పాడారు. మ ప ద ని ద ప ప మ ద ప, బాబా బాబా. తర్వాత మళ్ళీ మామూలే. సో ఇది సగం అనుకుంటే ఈ చరణంలో ఇక్కడ దాకా మొత్తం వాయిస్తాను. తర్వాత సగం ఇది ముందు భాగంలో కూడా చూస్తాం, మొదటి భాగంలో కూడా ఉన్నదే. ఇక్కడ ఇదే లైన్ మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఒక సంగతి పాడారు. ఆహాహా, పని పస నిద ప మని ప మ గ రి స రి స. ఇక్కడ చూస్తే కనుక మీరు జస్ట్ ఈ నీటు చిన్న టచ్ అనమాట గమకంలో. సారీ క్షమించాలి. అలా చిన్న టచ్ అయిందా? సో ఇదే లైన్ 2 సార్లు వచ్చింది. రెండోసారి సంగతి మళ్ళీ చూద్దాం. స గ గ గ గ మ గ మ ప ని మ ప ప మ ని ప మ గ రి స ని స స గ గ గ గ మ గ మ
పని బస నిద మని మగరి స. ఇక్కడ ఇక్కడ వచ్చేది ఇంకా ఆఖరి పల్లవి. చెప్పాను మీకు, సా నుంచి వెళ్తుంది పాకి, లేదా రీ నుంచి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ రీ నుంచి వెళ్ళినట్టుగా పాడారు. అని ఒక్కసారి పాడతారు, తర్వాత 3 సార్లు పాడేసి ముక్తాయింపులాగా ఫినిష్ చేశారు. ఆ 3 సార్లు మళ్ళీ చివరిసారి ఒక సంగతి. ఎలా వచ్చింది అది? సారీ, ఇక్కడ మీరు చూస్తే సారీ సగమ పని దప మగరి సరిని అంతే, అలా ఆపారు. ఇక్కడ చూస్తే మనకి గావన్ మళ్ళీ దావన్. ఓకేనా? అంటే గావన్ అన్ని చోట్ల ఉన్నదే, బట్ ఇందాక చాలాసేపు ఘాటు వచ్చింది కదా, సో సడన్గా గావానికి మారింది కాబట్టి అది మీకు చెప్తున్నాను. సో ఆఖరిది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం, అస్సలు అనుకోం అట్లాంటి ఒక ఫ్రేజ్ వస్తుంది సాగమప అనేది. సో ఇక ఆఖరి పల్లవి వాయించేసి ఈ ముక్తాయింపు స్వరం కూడా వాయించేస్తాను, దాంతో పాట పూర్తయిపోతుంది. అయిపోయింది పాట. ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను ఇది, కాబట్టి వచ్చే వీడియోలో ఉండే విన్నపం ఖచ్చితంగా అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి అధిక ప్రాధాన్యత వర్గంలో ఉంటుంది. అంతవరకు చక్కగా ఈ పాట మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. ఈ రెండో భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే ఒకటే చరణం, చరణంలో కాపీ రాగం మొత్తం అంతా కూడా దావన్ ధాటులు వచ్చాయి, గావన్ ఘాటులు కూడా వచ్చాయి, నీవన్ ఉంటుంది ప్రధానంగా, బట్ ఒక చిన్న టచ్ తోటి నీటుతో కూడా గమకం ఉంది. ఇదంతా మనం చూసాం. అలాగే 2-3 సంగతులు పాడారు మాస్టర్, అంతే. ఆఖరి పల్లవి, దట్స్ ఆల్. సో మళ్ళీ మెంబర్షిప్ వీడియో కూడా 5వ తారీఖు రాబోతోంది. 3వ సెక్షన్ లేదా లెవెల్ 3కి వెళ్ళబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. వచ్చేటువంటి అంటే కోర్సులో వచ్చేటువంటి రాబోయే అంశాలు. ఎవరైనా కనుక ఇప్పటిదాకా సభ్యత్వం తీసుకోకపోతే తీసుకోండి. ఈ రోజున మీరు డబ్బులు చెల్లించినా కూడా మొదటి వీడియో నుంచి అన్నీ మీకు ఓపెన్ అవుతాయి. సో మెంబర్షిప్ తీసుకోండి, బాగుంటుంది. ఆ కోర్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. సో వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకొక విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.